ఓం శక్తి. నేను మీ శ్రీ విద్యానంద, శ్రీ రుద్ర జ్యోతిష్యాలయం. ఈ నెల 18వ తారీఖు జనవరి 18 అమావాస్య ఆదివారము వచ్చింది. దీనిని మౌని అమావాస్య, చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ అమావాస్య అనేటటువంటిది చాలా విశిష్టమైనటువంటి అమావాస్య. ఈరోజు ఎవరు ఏ విధంగా దైవారాధన చేసినా కూడా వారికి ఎక్కువ ఫలితం, 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ అమావాస్య రోజు నాడు వివిధ రకాలైనటువంటి పరిహారాలు ఉంటాయి. ఇందులో మొదటిది సులువైనవి నేను చెప్తున్నాను, కష్ట నివారణ దీపము. ఈ కష్ట నివారణ దీపము అంటే ఎలా చేయాలని అంటే, నల్ల నువ్వులు ఒక 100 గ్రాములు, బెల్లం ఒక 1/4 కేజీ తీసుకొని వాటిని కలిపి దంచి ఒక ఇనప పాత్ర లేదా స్టీల్ పాత్ర, ఒక మూకుడు లాంటిది ఏదైనా దీపం వెలిగించడానికి అనువుగా ఉండేటటువంటి దాంట్లో ఈ చిమ్మిలి అంటే నువ్వులు బెల్లం కలిపి దంచినటువంటి చిమ్మిలిని అందులో వేసి మధ్యలో లోతు చేసి అందులో నువ్వుల నూనె వేసి ఆ దాంట్లో నల్ల వస్త్రంతో చేసినటువంటి ఒత్తి పెట్టి అది దీపం వెలిగించి ఇంట్లో ఏదో ఒక మూల పెట్టి అది ఎంతసేపు వెలిగితే అంతసేపు వెలగనివ్వండి. అది దాని నుంచి వచ్చేటటువంటి ధూపం ఏదైతే ఉందో అది మీ ఇల్లంతా వ్యాపిస్తే ఇంటికి 4 మూలలా పట్టి ఉన్నటువంటి చీడ, అది పిశాచిపీడ కావచ్చు, శత్రుపీడ కావచ్చు, ప్రయోగపీడ కావచ్చు, నరఘోష కావచ్చు, దిష్టి కావచ్చు, గ్రహపీడ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అది తొలగుతుంది. ఈ దీపము కొండెక్కిన తర్వాత, ఘనమైన తర్వాత దానిని తీసుకెళ్ళి పారే నదిలో కానీ చెత్తల్లో కానీ పారవేసింది. తద్వారా మిమ్మల్ని ఆవహించి ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో అది తొలగుతుంది. ఇది ఒక పరిహారం. ఇంకొకటి ఏంటంటే, బూడిద గుమ్మడికాయలు 2 కొనండి. ఈ బూడిద గుమ్మడికాయ, ఒక గుమ్మడికాయకి కాటుక బొట్లు పెట్టండి. దాన్ని మీ ఇంటి హాల్లో మధ్యలో పెట్టి మీ కుటుంబ సభ్యులందరూ కూడా 3 సార్లు 3 పర్యాయాలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అలా 3 సార్లు దానితో ఒక్కొక్కరు కూడా చేసిన తర్వాత ఈ గుమ్మడికాయని గుమ్మం బయట పగలగొట్టి తీసుకెళ్ళి చెత్తల్లో పారేసేయండి. ఇది ఒక విధానం. ఇంకా మూడవది ఏంటంటే, ఇంటికి బూడిద గుమ్మడికాయ కానీ కొబ్బరి బొండాన్ని కానీ ఇంటికి కట్టండి. ఆ రోజు ఈ కట్టడం ద్వారా దానిలో ఉండేటటువంటి సూక్ష్మమైనటువంటి శక్తి మీ ఇంటికి కాపలాగా పనిచేస్తుంది. ఏ రకమైనటువంటి చెడుని కూడా ఇంట్లోకి ప్రవేశించనివ్వకుండా అడ్డుపడుతుంది, ధ్వజస్తంభంలా కాపాడుతుంది. కాబట్టి ఆ రోజు గుమ్మడికాయ కానీ, బూడిద గుమ్మడికాయ కానీ, లేదా కొబ్బరి బొండం కానీ ఒక ఉట్టిలో పెట్టి మీ గుమ్మానికి, వీధి గుమ్మానికి పెట్టండి. ఇది కూడా ఒక పరిహారం. ఇది అయిన తర్వాత ఈ అమావాస్య రోజు అష్టముఖ గండభేరుండ స్వామివారికి చాలా ప్రీతి. కాబట్టి ఆ రోజు మీకు అవకాశం ఉన్నవారు నేను చెప్పే సూక్ష్మమైనటువంటి మంత్రాన్ని జపం చేయండి. ఓం హ్రీం భిరుండాయ నమః. ఓం హ్రీం భిరుండాయ నమః. ఈ మంత్రాన్ని మీరు ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువ ఫలితం లభిస్తుంది. దీనివల్ల వాస్తుపరమైన, గృహపరమైన చీడలు తొలుగుతాయి. ఇంటిని పట్టి పీడిస్తున్నటువంటి చీడలు ఏమన్నా కూడా తొలుగుతాయి. కాబట్టి తప్పక చేయండి. అలాగే ఆ రోజు అమావాస్య మౌని అమావాస్య అంటారు. ఇది మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆ రోజు కానీ అవకాశం ఉన్నవారు తిరుపతి, అలివేల మంగాపురం, తిరుచానూరు అమ్మవారిని దర్శనం చేసుకున్నా, లేదు మీ ఇంట్లో మహాలక్ష్మీదేవి యొక్క స్తోత్రాలు అన్ని రకాలుగా కానీ, లేదా లక్ష్మీ అష్టకం కానీ
శ్రీ సూక్తము కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ వీలైనంత ఎక్కువగా పారాయణ పూజ చేస్తే అలక్ష్మీ నాశయామ్యహం, చెడు అలక్ష్మి అనేది దూరం అవుతుంది, మహాలక్ష్మి దగ్గర అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఏదైతే రుణ బాధలు ఉన్నాయో, అప్పుల బాధలు ఉన్నాయో ఇవి తొలగుతూ ఐశ్వర్యం అనేటటువంటిది ఇంట్లోకి రావటానికి అవకాశం ఉంటుంది. దేనికైనా మనం అవకాశం ఇవ్వాలి కదండి. ఐశ్వర్యం రావడానికైనా ఒక మంచి రావటానికైనా మనం అవకాశం ఇవ్వాలి. మనని చెడు పట్టి పీడిస్తున్నది. ఈ చెడు పట్టి పీడిస్తున్నప్పుడు మంచి రావటానికి అవకాశం ఉండదు. అందుకు ఏంటంటే ఇటువంటి పరిహారాల ద్వారా ఈ చెడును కొంచెం తొలగిస్తే మంచి, అది ధన రూపేణ కావచ్చు, వస్తు రూపేణ కావచ్చు, మాట రూపేణ కావచ్చు, మనిషి రూపేణ కావచ్చు, ఎలాగైనా సరే మంచి అనేటటువంటిది మన ఇంటిలోకి మన సమీపంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎక్కువగా ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్ళకి అప్పుల బాధలు తొలగి ఐశ్వర్యం కలిగేటటువంటి అవకాశము, అలాగే నూతనంగా ఇల్లు గట్ట కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, వాహనాలు కొనుక్కోవాలనుకున్నారు, బంగారం కొనుక్కున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అనుకూలత ఏర్పడుతుంది. కాబట్టి తప్పకుండా ఇచ్చేయండి. ఎంత ఎక్కువగా ఆ రోజు దైవ ఆరాధన చేస్తారో అది మీకు 1000 రెట్లు ఫలితాన్ని ఇచ్చి మిమ్మల్ని పీడిస్తున్నటువంటి సకల విధాలైనటువంటి నానా విధాలైనటువంటి దరిద్రాలన్నీ కూడా తగ్గుముఖం పట్టి మంచి అనేది, అభివృద్ధి అనేది మీ ఇంటిని సమీపించి మీకు మంచి కలగజేస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అభివృద్ధిని ఇస్తుంది, మీ పిల్లల అభివృద్ధిని ఇస్తుంది. మీ పిల్లలకు వివాహం కాకపోతే వివాహాలు అయ్యే అవకాశం ఉంది. వివాహమయ్యే సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారము, పై దేశాలకు వెళ్ళాల్సిన వాళ్ళకి వీసాలు, ఇలాంటివి ఏ కోరిక మీకు ఉందో, ఏ బాధ మీకుందో అవి నెరవేరేటటువంటి మంచి పర్వదినము ఈ 18వ తారీఖు అమావాస్య ఆదివారం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు నేను చెప్పినటువంటి ఈ పరిహారాలన్నీ కూడా ఆచరించాలని, తద్వారా సత్ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విద్యానంద శాస్త్రి, రుద్రా జ్యోతిష్యాలయం, విశాఖపట్నం.